నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత 2-3 రోజుల నుంచి చూస్తుంటే బాలీవుడ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో కదంబరి జత్వాని, తన గురించి అనేక కథనాలు అయితే వస్తున్నాయి. తను అయితే నేను చూసినట్టయితే ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చి కూడా తన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. తనకి ఎలాంటి పరిస్థితులు తను ఎదుర్కొన్నారో కూడా తన సొంత మాటల్లోనే తను తెలియజేయడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ ఎవరైతే బాలీవుడ్ యాక్ట్రెస్ ఉన్నారో కదంబరి జత్వాని, సో తను ఎలాంటివి ఫేస్ చేసింది గత 5 సంవత్సరాలు, అంటే అప్పుడున్న గత ప్రభుత్వం హయాంలో తను ఎలాంటి ఫేస్ చేసిందని తను క్లియర్గా అయితే చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. సో అది చూసిన తర్వాత అసలు ఏం జరిగిందంటారు, అసలు ఎందుకు బయటికి రాలేదు ఈ 5 సంవత్సరాలు? తన ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ఖచ్చితంగా తను ఎంత క్షోభపడిందో కూడా అర్థమవుతుంది. తనతో పాటు తన పేరెంట్స్, తన బ్రదర్ ఎలా సఫర్ అయ్యారో కూడా తను చెప్పింది. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఒకటమ్మా, నేను కూడా చూశాను నిన్న ఒక ఛానల్లో ఇంటర్వ్యూ లైవ్లోకి వచ్చి చెప్పింది. చాలా బాధాకరమైన విషయం. సరే, గత 5 సంవత్సరాల్లో ఆమె చాలా ఒత్తిళ్ళకి లొంగో లేదా భయపడో ప్రభుత్వంలో ఒక ప్రభుత్వమే బెదిరిస్తుంటే ఎవరు మాత్రం, సాధారణ ప్రజలు ఎవరు మాత్రం తట్టుకోగలరు? చాలా ఇబ్బందులు పడింది. ఆమె కూడా డాక్టర్ చదువుకుందట. ఆమె పేరెంట్స్ కూడా మిలిటరీ నుంచి వచ్చిన వాళ్ళు ఆఫీసర్స్. మరి అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి తన ఏదో ఒక రంగంలో పైకి రావాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నంలో ఇటువంటి ఘటనలో ఇరుక్కున్న తర్వాత ఆమె కెరీరు నాశనం అయ్యి, తర్వాత ఆమె అలరయ్యి, ఆమె చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులకి ఇబ్బందికర, చాలా వాతావరణం, చాలా ఆవిడ మాట్లాడుతుంటే మనకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. అంటే గత 5 సంవత్సరాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి నాయకులు ఎటువంటి దురాఘాతాలు చేశారంటే ఒక్కొక్కటి మనకు వస్తున్నాయి. అప్పట్లో ఒకటి అంబటి ఎపిసోడ్, అవంతి ఎపిసోడ్, తర్వాత ఏమో గోరెంట్ల ఆ మాధవ్ ఎపిసోడ్ ఒకటి, విజయసాయిరెడ్డి ఒకటి, టెక్కల ఫైల్స్ ఒకటి, ఇప్పుడు మళ్ళీ ముంబై ఫైల్స్. అంటే కొత్తగా మర్చిపోయారు మధ్యలో అనంతబాబు. ఇవన్నీ అంటే వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు అంటే ఏ విధంగా ఉండాలి అనేది గతంలో ఒక మార్క్ ఉండేది. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నా కూడా సమాజానికి మాత్రం ఆదర్శంగా ఉండేవారు. అటువంటి స్థానంలో ఈ రోజున శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, పెద్దల సభ అంటాం, ఎటువంటి వ్యక్తులను పంపిస్తున్నారు, ఇటువంటి వ్యక్తులు పంపించారు గత 5 సంవత్సరాల్లో అన్నది మనకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. అంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, నేను అది అందుకనే అంటాను, వాళ్ళ నాయకుడేమో సెట్టింగ్లు వేసుకుంటున్నాడు, వీళ్ళందరూ కూడా సెటప్లతో ఉన్నారు. ఇదే కార్యక్రమం ఏదైనా ఉందా ఒక్కొక్కటి. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఎంత భయంకరంగా అంటే, గతంలో ఆ అమ్మాయి ముంబైలో ఒక పారిశ్రామికవేత్తకు సంబంధించి ఇది కేసు పెడితే ఆ కేసు విషయంలో మాఫీ చేయడానికి ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ నాటకాన్నంతా నడిపినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన్ని, గతంలో అన్నీ నేనే అని చెప్పుకున్నటువంటి ఒక సలహాదారుడు, వారి భార్యకి 5 కోట్ల నెక్లెస్ కూడా బహుమతి కలిగిందట, ఈ వార్తలు వస్తున్నాయి. సరే, ఇంకా అధికారి సంగతి చెప్పకల్లా. కమిషనర్ ఆఫ్ పోలీసు ఏ విధంగా మేఘాల మీద 2వ రోజున ఛార్జ్షీట్ పెట్టేసుకుని ఇక్కడి నుంచి ముంబై వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడం, 40 రోజులు ఆ అమ్మాయిని జైల్లో పెట్టడం, ఆ అమ్మాయికి ఎటువంటి లాయర్లు కూడా అందుకోనివ్వకుండా, ఎవరికైనా ఎటువంటి క్రిమినల్ కేసు పెట్టిన వాళ్ళకైనా లాయర్లు ఉంటారు, అటువంటిది కూడా దక్కనివ్వకుండా మానసిక హింస, ఆ అమ్మాయిని మళ్ళీ గెస్ట్ హౌస్లో పెట్టి టార్చర్ పెట్టడం, ఇంకా వ్యక్తిగతంగా ఆ అమ్మాయిని ఎంత కొంగతీయాలో అంత కొంగతీశారు. అంటే మాట్లాడితే మేము విలువలకి విశ్వసనీయతగా మారిపోయారు అని చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన వెనకాలన్నటువంటి ఈ నాయకులు చేసేటువంటి ఒక్కొక్క భాగవతం, తెర వెనక భాగవతం ఇంకెన్ని వస్తాయో, ఇప్పుడు ఒకటే ఎండింగ్ అయిపోలా, ఒకటి వెనకాల ఒకటి రకరకాలైన కార్యక్రమాలు వస్తున్నాయి. అంటే మా పాలనలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, మేము దిశ యాక్ట్ పెట్టుకొచ్చాం, ఆడపిల్లలందరూ ఆ ఫోన్లో ఆ యాప్ పెట్టుకుంటే చాలు రక్షణ కలుగుద్ది అనేటువంటి మాటలన్నీ చెప్పుకుంటే గత 5 సంవత్సరాల పాలన చేశారు. వీళ్ళు ఎక్కడ ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది ఆడపిల్లలు బలైపోయారు. దిశ ఆ చట్టం తీసుకొచ్చి ఒక దిశ పోలీస్ స్టేషన్ పెట్టారు రాజమండ్రిలో. ఆ పోలీస్ స్టేషన్ ముందు ఒక అమ్మాయిని రేప్ చేసి ఆ పోలీస్ స్టేషన్ ముందే పడేశారు. ఇప్పటికి దిక్కులేదు. సీఎం గారు, గత మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో అత్యాచారం చేసినటువంటి వ్యక్తుల్లో వ్యక్తి ఇంకెప్పటికి దొరకలా. నేను అంటుంది, గతంలో కూడా హోమ్ మినిస్టర్గా మహిళలు ఉన్నారు. ఇన్ని రకాలుగా మాటలు చెప్పి ఏ విధంగా ప్రజలను మోసం చేశారు. అధికారం అయిపోయిన తర్వాత ఈ రోజుకి కొత్తగా మీరు చెప్తున్న, ఇందాక మేము ప్రస్తావించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు, అతను ఎటువంటి వ్యక్తితో దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి, ఈ రోజున అతని చీకటి భాగవతాలన్నీ బయటకు వస్తున్నాయి. అంటే కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని రకాలుగా దౌర్జన్యాలు, అవినీతి, అది వేరే విషయం. ఈ విధంగా మహిళల్ని
ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు అనేటువంటి చీకటి భాగవతాలు ఒక్కొక్కటి వెలుగుతూ వస్తున్నాయంటే సిగ్గుతో తలదించుకోవాలి. నిజంగా నేను ఒక వ్యక్తి అన్నాడు, నిజంగా అమ్మాయి మాట్లాడుతుంటే మనం ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం పుట్టామా, ఇటువంటి నాయకుల పాలనలో మనం పెరిగామా, సిగ్గుపడుతున్నామా అని చెప్పి మాటలు మాట్లాడారు. అంటే నిజంగా వాస్తవం. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన ఉదంతం నిన్న నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. నేషనల్ మీడియా అంతా మనం చూస్తుంది, ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఇటువంటి వ్యక్తులు, వాళ్ళ అధికారాన్ని పెట్టుకుని ఇలా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అనరు, ఆంధ్రప్రదేశ్ అని పేరు పెడతారు. నిజంగా ఆ పేరు రావడం వల్ల మొత్తం అందరికీ చీకటే కదా, ఒక బ్లాకే కదా అది అని అంటుంది. ఖచ్చితంగా ఎవరైతే ఆ అమ్మాయికి ఉదంతానికి సంబంధించి అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మెప్పు కోసం ఆగమేఘాల మీద ఉరుకు పరుగులు తీసి అరెస్టులు చేసి రకరకాల కార్యక్రమాలు చేసిన పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు అయితే బయటకు వచ్చినాయో, ఈరోజు డీజీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఖచ్చితంగా మేము విచారణ చేస్తున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామని. మాటలు కాదు, ఇమ్మీడియట్ యాక్షన్ కనిపించాలి అక్కడ. ఎందుకంటే ఒక యాక్షన్ అంటే తీసుకుంటే రేపు వద్దున ఆ కార్యక్రమాలు చేయాలంటే ఎవరైనా భయపడాలి. అది లేకుండా తూతు మంత్రంగా విచారణ జరుపుతున్నాం, ఏదో దారిలో ఉంది, ఇటువంటి మాటలు చెప్పడం వల్ల ఇటువంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం కూడా సీరియస్గానే ఈరోజు దృష్టి కేంద్రీకరించింది, చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. ఏదేమైనా దురదృష్టకరం, ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేసేటువంటి వ్యక్తులకి అండగా నిలబడి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే రాజ్యాంగం మనకు అమలవుతుందా, మన రాష్ట్రంలో అమలు అయ్యిందా, గత 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం అనేది ఉందా, మహిళల హక్కులని ఉన్నాయా? ఎక్కడో కలకత్తాలో ఇన్సిడెంట్ జరిగితే దేశం అంతా మనం హల్చల్ జరిగింది. కలకత్తాలో ఇప్పటికే రోడ్డు మీద అట్టుడుగుతుంది ఆ వెస్ట్ బెంగాల్ అంతా. అటువంటి పరిస్థితులు మరి దానికి తక్కువదేం కాదు ఇది. అంటే మనుషులు చనిపోతానే ఇట్లాంటివన్నీ వస్తాయా, లేకపోతే ఇట్లా జరిగితే రాదంటారా? అదంటే ఆ స్పందన కూడా ఆ వ్యక్తుల గురికి సంబంధించినటువంటి అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటే వెళ్తే చట్టబద్ధ పాలన లేదమ్మా, డబ్బుండి అధికారం ఉండి ఈ రెండూ ఉంటే ఏదైనా చేయొచ్చు అనేటువంటి వ్యవస్థలో బతుకుతున్నాం. అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా చట్టానికి లోబడకుండా అధికారులకి కింద పనిచేశారు. గత 5 సంవత్సరాల్లో అయితే పోలీసు ఆ వ్యవస్థ అయితే ఎంత కుళ్ళిపోయిందో మనం చెప్పకర్లా. ఇప్పుడు ఒక ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఎటువంటి చిత్రహింసలు పెట్టారో మనకు తెలుసు. అది వీడియోలు తీసి పైన ఉన్నటువంటి వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళకి పంపడం మనకు తెలుసు. ఆయనకే దిక్కులేదు. ఈ రోజుకి ఆయన సంబంధించి ఆయన కేసు పెట్టి నేను రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తానంటేనే దిక్కులేదు. అక్కడ సమస్యకు పరిష్కారం కాలేదు. ఇంకాను ఎవరు చేశారో ఏం చేశారంటే ఇప్పుడు బయటకు రాలా. సాధారణ ఒక అమ్మాయి, ఒక మామూలు కుటుంబం ఏదో సినిమాలో నటించడానికి ఏదో ఆమెకు ఉన్నటువంటి ఆ రంగాన్ని ఎంచుకుని రావచ్చు. ఎవరినో మెప్పు గురించి, ఎవరినో బయటకు లాగడం గురించి ఇన్ని రకాలుగా చేశారు అంటే ఐఏఎస్ అంటే వాళ్ళు చదువుకున్న ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళు చెప్పినటువంటి ఏమైపోయింది, ఆ చదువు ఏమైపోయింది అర్థం కాదు. నేను అంటుంది ఒకటే, ఖచ్చితంగా ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి ఇటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే రేపు వద్దున మరొక అధికారి ఈ కార్యక్రమాలు చేయడానికి వెనుకాడ్డం. అటువంటి అవకాశం ఉండకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఎలా ఉండాలంటే చాలా కఠినంగా ఉండాలి. ఏదో ట్రాన్స్ఫర్లో పెట్టడమో వీఆర్లో పెట్టడమే కాదు, డిస్మిస్ చేయాలి వాళ్ళని. అసలు ఆ విధి నుంచి డిస్మిస్ చేసి వాళ్ళు పనికిరాలి, ఉద్యోగాలకు పనికిరాలి. బయటికి వెళ్ళిపోయి ఏ రెడ్ లైట్ ఏరియాలో బ్రోకరేజ్ చేసుకుంటారు. అటువంటి వ్యక్తులందరూ పోలీసు అధికారులుగా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే అది ఆవేశంతో చెప్తుంది కాదు. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఇన్ని దారుణమైన పరిస్థితి ఏర్పడ్డా నాకు కనీసం ఎవరో సహకరించలేదు, సహకరించకపోగా నన్ను చాలా ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టి నేడుతో చెప్పిందంటే ఇంకెందుకు మనం ఏ వ్యవస్థలో ఉన్నాం? అంటే కేవలం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది కాకుండా ఇప్పుడు మన పంటలోనమ్మా కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి, అవి తీయకపోతే పంటకు నష్టం. ఇటువంటి అధికారులను కానీ ఇటువంటి నాయకుల కానీ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మన రాష్ట్రానికి చెడ్డ పేరు, దానివల్ల అనేక ఇబ్బందులు కూడా మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.